హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. న్యాయాధికారి చాతుర్యం. రామవరం గ్రామంలోని కూర్మయ్య ఒంటెద్దు బండి మీద కూరగాయలు వ్యాపారం చేస్తూ ఉండేవాడు. సాయంకాలానికి కూరగాయలు మిగిలితే వాటిని కాస్త తక్కువ ధరకి అమ్మటం లేదా తన ఎద్దుకు మేతగా వేయటం కూర్మయ్యకు అలవాటు. అందువల్ల అతడి వద్ద కూరగాయలు తాజాగా ఉంటాయని పేరొచ్చింది. ఒకనాడు తన ఆరోగ్యం బాగుండకపోవడంతో కూర్మయ్య కూతురు పూర్ణమ్మను తోడు తీసుకుని బయలుదేరాడు. మధ్యాహ్నం వరకు 4 ఊళ్ళు తిరిగి వ్యాపారం చూసుకుని ఇంటి ముఖం పట్టిన ఆ తండ్రి కూతుళ్లకు ఒక కాలువ పక్కన గల ముళ్ల పొదను తమ గ్రామానికి చెందిన పటయ్య ముళ్లకర్రతో పొడుస్తూ కనిపించాడు. దాన్ని చూసిన కూర్మయ్య, ఏమిటి పటయ్య వెతుకుతున్నావు? కుందేలు గాని కనబడిందా అని అడిగాడు కుతూహలంగా. కుందేలు కాదు, మంచి రకం తాబేలొకటి కాలువలోంచి బయటికి వచ్చి ఇప్పుడే ఈ పొదలో దూరింది అంటూ వెతకసాగాడు పట్టయ్య. తాబేలు అనగానే భక్తితో చెంపలు వేసుకున్న కూర్మయ్య, పట్టయ్య దాన్నేమీ చెయ్యక, కూర్మనాథ స్వామి మా కులదైవం, నీకు కావాలంటే డబ్బిస్తాను, దాన్ని నాకివ్వు అంటూ రెండిన దోపుకున్న ఆకుపచ్చ రంగు డబ్బు సంచిని వెలుపలికి తీశాడు. డబ్బును చూడగానే ఎంతో సంతోషించిన పట్టయ్య అంతలో వెలుపలకు వచ్చిన తాబేలును కూర్మయ్యకు అప్పగించి డబ్బు పుచ్చుకొని తన దారిన తాను వెళ్ళిపోయాడు. అంతవరకు 4 కాళ్లను తలను లోపలికి లాక్కున్న తాబేలు పూర్ణమ్మ దాన్ని ఆప్యాయంగా చేత్తో నివరడంతో తలను బయటపెట్టి అటు ఇటు వింతగా చూడసాగింది. నీకు ఎలాంటి భయము వద్దు, నీ గాయాలకు మందు రాసి మెత్తని గుడ్డ చూడతాను, కొన్ని రోజులు మా ఇంట్లో విశ్రాంతి తీసుకో అంటూ కూర్మయ్య తాబేల్ని కూతురు దగ్గర నుంచి తన చేతుల్లోకి తీసుకుని బండిలోని ఖాళీ గంపలో ఉంచాడు. తర్వాత కొద్ది రోజులకి గాయాలు మానడంతో తాబేలు ఎంతో ఆరోగ్యంగా తయారైంది. కూర్మయ్య దానిని భక్తితో తీసుకుని వెళ్ళి రామవరానికి ఉత్తరంగా ప్రవహిస్తున్న కృష్ణానది పాయలో వదిలి వచ్చాడు. ఇది జరిగిన 3వ రోజు ఒక వింత సంఘటన జరిగింది. పట్టణంలోని జమీందారు గారి దివాణం నుంచి ఒక న్యాయాధికారి కూర్మయ్య ఇంటికి వచ్చి అతడి పూర్వీకుల వివరాలు అడిగాడు. మా నాన్నకు 3 అన్నదమ్ములు, 1 అక్కగారు. వాళ్ళ నాన్నకు అంటే మా తాతగారికి అన్నదమ్ములు లేరు కానీ ఒక చెల్లి ఉండేదట. వాళ్ళ తాతగారు రాజుగారి ఆస్థానంలో మల్ల యుద్ధ వీరుడుగా పేరు పొందాడట. ఆయన పేరు జట్టి జగ్గయ్య అని చెప్పుకునేవారు. ఆయన రాజుగారి నుంచి ఘనంగా సన్మానాలు కూడా అందుకున్నాడట అంటూ కూర్మయ్య తన తండ్రి తాతల వివరాలు, చిన్నప్పుడు చెప్పిన విషయాలు గుర్తు తెచ్చుకుంటూ వివరించాడు. కూర్మయ్య, నువ్వు చెప్పే సంగతులు వాస్తవాలేనని రుజువు చేయటానికి నీ దగ్గర సాక్ష్యాధారాలు ఏమన్నా ఉన్నాయా అని అడిగాడు న్యాయాధికారి. ఉన్నాయి బాబు అంటూ కూర్మయ్య ఇంటి లోపలికి వెళ్ళి పాత ఇనుప పెట్టెలో దాచిన తమ వంశవృక్ష వివరాలు గల తాళపత్రం తెచ్చి చూపించాడు. న్యాయాధికారి తన చేతిలో సంచిలోంచి ఒక కాగితం తీసి కూర్మయ్య ఇచ్చిన తాళపత్రంతో పోల్చి చూసి, కూర్మయ్య, నేను వెతుక్కుంటూ వచ్చిన వ్యక్తివి నువ్వే. నువ్వు చాలా అదృష్టవంతుడివి. నీకు నీ పూర్వీకుల నుంచి పెద్ద ఆస్తి సంక్రమించింది. నీ ఆస్తిని నీకు అప్పగించమని జమీందారు నన్ను పంపించారు. వెంటనే పట్నం బయలుదేరు అన్నాడు సంతోషంగా. ఈ విధంగా కూర్మయ్య కుటుంబం 1 నెల తిరిగేసరికి పట్టణంలోని పెద్ద భవంతికి చేరి ధనవంతుల కుటుంబంలో పేరు పొందేది. కూర్మయ్యకు పట్టిన అదృష్టం గురించి రామవరంలో గొప్పగా చెప్పుకోసాగారు. 1 సంవత్సరం రోజులు గడిచిపోయాయి. ఒకనాటి ఉదయం కూర్మయ్య ఇంటి ముందు 10 మంది చేరి ఏదో గొడవ ప్రారంభించారు. ఇంతకు ఆ గొడవ చేస్తున్న వాళ్ళు కూర్మయ్య స్వగ్రామమైన రామవరానికి చెందిన పట్టయ్య, అతడి కొడుకు మల్లయ్య. మనిషి అంటే మాట మీద నిలబడాలి. ఈరోజు 4 డబ్బులు వచ్చినంత మాత్రాన ఇచ్చిన మాట తప్పుతావా? అయినా నీ నడమంత్రపు సిరి ఎక్కడి నుంచి వచ్చిందనుకున్నావు? నేను తెచ్చిన తాబేలు ద్వారా పట్టిన అదృష్టం వల్లే కదా. ఆ సంగతి ఇంతలోనే మర్చిపోయావా అని పట్టయ్య నానా రభస చేస్తున్నాడు. ఇంతకు నన్ను ఏం చేయమన్నావు పట్టయ్య అని అడిగాడు కూర్మయ్య నెమ్మదిగా. ఏమీ ఎరగనట్టు ఏమిటా నంగనాచి మాటలు? నీ కూతురు పూర్ణమని నా కొడుకు మల్లయ్యకిచ్చి పెళ్లి చేస్తానన్నావు కదా, ఇప్పుడు కాదంటావేమిటి? పైగా వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు కూడా అన్నాడు పట్టయ్య. ఇదిగో పట్టయ్య, మేము పట్నం వచ్చాక మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇచ్చి చేయమని చాలాసార్లు వచ్చావు. అందుకు నేను ఒప్పుకోలేదని ఈ నాటకం ఆడుతున్నావు అన్నాడు కూర్మయ్య కోపంగా. నువ్వు అలా అంటావని మన ఊరి వాళ్లను వెంట పెట్టుకు వచ్చాను అన్నాడు పట్టయ్య వాళ్ళకేసి చెయ్యి చూపుతూ. వాళ్ళందరూ అవును పట్టయ్య, కొడుకుని నీ కూతురికి ఇచ్చి పెళ్లి చేయాల్సిందే అన్నారు ఒక్కసారిగా. వాళ్ళ అబద్ధపు మాటలకు తండ్రి కూతురు దిగ్భ్రాంతి చెంది ఒకరినొకరు చూసుకోసాగారు. దాన్ని అవకాశంగా తీసుకుని, ఏమిటి పూర్ణమ్మ, మీ నాన్నలాగా నువ్వు మమ్మల్ని మర్చిపోయావా అన్నాడు పట్టయ్య వ్యంగ్యంగా.
పూర్ణమ్మ మౌనంగా తల వంచుకొని ఇంట్లోకి వెళ్ళిపోయింది. అంతలో అక్కడ జరుగుతున్న గొడవకు చుట్టుపక్కల వాళ్ళు గుమిగూడారు. కూర్మయ్యను మాట్లాడనీయకుండా పట్టయ్య చిందులు వేస్తూ ఏవేవో చెప్తున్నాడు. కొంతసేపటికి న్యాయాధికారి అటుకేసి రావడంతో సద్దుమణిగింది. న్యాయాధికారి పట్టయ్య చెప్పిందంతా సావధానంగా విని తల పంకించి, మీ అబ్బాయి మల్లయ్యకు కూర్మయ్య కూతురు పూర్ణమ్మకు పెళ్లి ఖాయమైందని, ఇంతలో ఎదురు చూడని ఆస్తి కలిసి రావడంతో కూర్మయ్య ఇచ్చిన మాట తప్పాడంటావు. అదే నిజమైతే కూర్మయ్య చెప్పింది తప్పే కదా అన్నాడు. ధర్మప్రభులు న్యాయం చిటికలో గ్రహించారు. తమరే నాకు న్యాయం జరిగేలా చూడాలి అన్నాడు పట్టయ్య. అదే సమయంలో ప్రముఖ బట్టల వ్యాపారి రామలింగయ్య హడావిడిగా అక్కడికి వచ్చి, ఏమిటి, నేను విన్నది నిజమేనా? పూర్ణమ్మకు ద్వితీయ వివాహమా అని కూర్మయ్యను నిలదీశాడు. ఏం జరుగుతున్నది తెలియక కూర్మయ్యకి నోటి మాట రాలేదు. ఏమిటి మీరనేది? కాస్త వివరంగా చెప్పండి రామలింగయ్య అని అడిగాడు న్యాయాధికారి. పూర్ణమ్మకు మా అబ్బాయికి ఇదే ఊళ్ళో 6 నెలల క్రితం వివాహం జరిగింది అన్నాడు రామలింగయ్య. నిజంగానే పూర్ణమ్మకు 6 నెలల క్రితం మీ అబ్బాయితో వివాహం జరిగి ఉన్నట్లయితే పట్టయ్య చేసే ఆరోపణలు చెల్లవు అన్నాడు న్యాయాధికారి గంభీరంగా. సరిగ్గా అప్పుడే ఒక వృద్ధుడు జనంలోంచి ముందుకు వచ్చి పట్టయ్యను పరిశీలనగా చూస్తూ, ఒరే పట్టయ్య, నీ పాపిష్టి బుద్ధులు ఇంకా పోలేదా? ఎడాపెడా అప్పులు చేసి ఊరు నుంచి పారిపోయావు కదా, మళ్ళీ ఎప్పుడు వచ్చావు అన్నాడు. పథకం బెడిసికొట్టి పరిస్థితి తనకు ప్రతికూలంగా మారటంతో పట్టయ్య అక్కడి నుంచి పారిపోవటానికి చూశాడు. కానీ కొందరు అతన్ని చుట్టుముట్టి పట్టుకున్నారు. మల్లయ్యతో సహా అతడు వెంట వచ్చిన గ్రామస్తులు దిక్కుకొకరు పారిపోయారు. ఇలాంటి దుష్టుణ్ణి కఠినంగా శిక్షించాలి, వదిలిపెడితే పలువురు అమాయకులు నష్టపోతారు అన్నారు న్యాయాధికారితో అక్కడ చేరిన వాళ్ళు. పట్టయ్యకు 3 నెలల కారాగార శిక్ష విధించాడు న్యాయాధికారి. సమయానికి వచ్చి కాపాడిన న్యాయాధికారికి కూర్మయ్య కృతజ్ఞతలు తెలియజేశాడు. నీలాంటి నిజాయితీపరులకు దుష్టుల వల్ల సమస్యలు ఎదురైనా అవి మంచు తెరల్లా తొలగిపోతాయి. అయినా సమయానికి నేను ఇక్కడికి రావడానికి కారణం నీ కూతురు పూర్ణమ్మే. వీధిలో గొడవ పడుతుంటే ఆమె పెరటి దారి గుండా ధైర్యంగా వచ్చి నన్ను చూసి సంగతి వివరించి సహాయం అర్థించింది. పట్టయ్య అసూయతో నిన్ను వంచడానికి పథకం వేశాడని గ్రహించాను. నా మనుషులతో నాటకం ఆడించి దోషిని పట్టుకుని శిక్షించగలిగాను అన్నాడు న్యాయాధికారి. చిన్నగా నవ్వుతున్న తన కుమార్తెను అభినందిస్తున్నట్లుగా చూశాడు కూర్మయ్య. కావేరి పుట్టుక. పూర్వకాలం యందు సూరపద్ముడు అనే రాక్షసుడుండేవాడు. వాడు మహాశక్తివంతుడు, క్రూరుడును. వాడి ధాటికి తట్టుకోలేక సమస్త లోకాలు గడగడలాడినాయి. దేవతలు సైతం వణికిపోయసాగారు. దేవతలే కాదు, ఆ రాక్షసరాజు కంటపడకుండా దేవేంద్రుడు కూడా దలదాచుకోవాల్సిన గతి ఏర్పడింది. అందుచేత దేవేంద్రుడు సరాసరి భూలోకానికి దిగివచ్చి ఎవళ్ళు తనని ఆనవాలు పట్టలేనట్టుగా ఒక అరణ్యంలో వెదురుపాద రూపంలో అవతరించాడు. కొంతకాలానికి వేసంగి వచ్చింది. అడవిలో చెట్లన్నీ ఎండిపోయినాయి. అయితే దైవాంశ కలది గనుక వెదురుపాదు మాత్రం పచ్చగానే నిలిచింది. అప్పుడు దేవేంద్రుడు ఆలోచించాడు, మండుకుపోయే ఈ వేసవన్నిట్లో తోటి చెట్లన్నీ ఎండిపోవటం, నేను మట్టుకు పచ్చగా ఉండటం విడ్డూరం కాదా? ఇందువల్ల నా ఉనికి సులువుగా బయటపడిపోతుంది. ఇప్పుడు నేను నా పలుకుబడి వల్ల గంగను భూలోకానికి తెప్పించగలిగితే నా గుట్టు బయటపడకుండా ఉంటుంది. ఈ రూపంగా పరమేశ్వరుని ఆరాధించుకోవటానికి కూడా వీలవుతుంది అని ఆ నిశ్చయంతో దేవేంద్రుడు వినాయకుణ్ణి ప్రార్థించగా గణపతి ప్రత్యక్షమయ్యాడు. ఇంద్రుడు తన కోరికను వెల్లడించాడు. వినాయకుడు దేవేంద్రుని కోరికను తీర్చుదామనే ఉద్దేశంతో చూడగా ఒక్క అగస్త్యుని కమండలంలో మాత్రం నీళ్లున్నట్టు తెలుసుకున్నాడు. వెంటనే గణపతి కాకి రూపం దాల్చి అగస్త్యుని ఆశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ అగస్త్య మహర్షి మహాతపస్సులో మునిగి ఉన్నాడు. కాకి రూపంలో ఉన్న గణేశుడు చడి చప్పుడు చేయకుండా ఏమి ఎరగనట్టు వెళ్ళి మహర్షి కమండలంలో నీళ్లు కాసిని వంపివేసి పారిపోయాడు. అప్పుడు అగస్త్యుని కమండలంలో జలం వరదలై భూలోకానికి పారింది. అది పోయి దేవేంద్రుడున్న అడవిని, అతని మారు రూపంలో ఉంటున్న వెదురు పొదను కూడా తడిపేసింది. కొంతసేపు అయిన తర్వాత అగస్త్యుడు చూసుకుంటే కమండలంలో నీటి చుక్కైనా లేదు. అల్లంత దూరాన కమండలాన్ని దొర్లించుకుపోయిన కాకి మాత్రం కనబడింది. ఋషి దానిని వెంట తరిమాడు. కానీ అది ఆయనకు దొరకలేదు సరికదా. 14 భువనాలు తిప్పింది. అప్పుడు మహర్షి అది సామాన్యమైన కాకి కాదని గ్రహించి దివ్య దృష్టితో చూశాడు. నిజం తెలిసింది. అగస్త్యుడు గణపతి వైపు తిరిగి, ప్రణస్వరూప, నీవెందుకు ఇలా పరుగులెత్తడం? లోకక్షేమం కోసం చేసిన ఈ మహాకార్యం నాకు సమ్మతమే. అయితే నా పూజా పురస్కారాలకి ఇప్పుడు కమండలంలో నీటి బొట్టైనా లేదే, ఎలా అనేసరికి
వినాయకుడు వెంటనే తన తొండంతో నీళ్లు పట్టుకువచ్చి అగస్త్యుని కమండలంలో వదిలాడు. తొలత వినాయకుడు అగస్త్యుని కమండలంలోంచి దొర్లించగా వెల్లువైన భూమి మీద పారిన నీరే ఈనాటి కావేరి నదిగా వెలిసింది. ఆ తర్వాత 6 తలలతో సుబ్రహ్మణ్య స్వామి జన్మించి లోకకంఠుడైన శూరపద్ముణ్ణి సంహరించాడు. ఈనాడు కూడా ఏటా సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవంలో శూరపద్ముని సంహార కథ నడుస్తూనే ఉంటుంది. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.